హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ మోంజా సిటీలో ఒక ఇండియన్ లైబ్రరీ ఉందండి. సో అదే మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఆ లైబ్రరీలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి బుక్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మన బుక్స్ కానీ మెయిన్ హిందీ గుజరాతీ బుక్స్ చాలా ఉంటాయి. మన ఇండియాకి సంబంధించింది మహాత్మా గాంధీ బుక్స్ కానీ అలా చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉంటాయి, భాగవత్ అని. సో ఇంకా దీని పేరు వచ్చేసి లైబ్రరీ పేరు వచ్చేసి అయితే లదా మేఘ్జీ ఇండియన్ పబ్లిక్ లైబ్రరీ అండి. అండ్ ఇది వచ్చేసి సిటీలోనే ఓల్డెస్ట్ బిల్డింగ్స్లో ఒకటి అనమాట. ఇది వచ్చేసి టాంజానియాలో మోంజా అనే సిటీలో ఉంటుంది. సో ఆ సిటీలోనే ఓల్డెస్ట్ బిల్డింగ్లో ఒకటి. ఇంకా ఇండియన్ స్థాపించాడండి ఇది. లదా మేఘ్జీ అనే ఆయన గుజరాతీ ఆయన. సో ఆయన వచ్చేసి ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో అతను అయితే అసలు స్కూల్కి వెళ్ళలేదండి, చదువుకోకుండా. ఆయనకి చదువు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఆయన చదువుకున్నదే లేదు అసలు. కానీ ఆయనకి లైబ్రరీ స్థాపించాలి, మన ఇండియా లైబ్రరీ ఇక్కడ ఉండాలి అనే ఆలోచన ఆయన కళ అనమాట అది. సో ఆ కళని ఆయన నెరవేర్చాడు. ఇంకా ఈ లైబ్రరీలో వచ్చేసి చాలా బుక్స్ ఉన్నాయండి, మనకి ఇండియన్ సంబంధించిన బుక్స్, ఇంకా చాలా అనమాట. హిందీ, గుజరాతీ, మన గాంధీకి సంబంధించిన బుక్స్, కృష్ణ భగవానికి సంబంధించిన బుక్స్, భగవద్గీత చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ లైబ్రరీ వచ్చేసి 1935లో స్థాపించారండి. ఇంకా ఈ లైబ్రరీలో మన నెహ్రూజీ ఫోటో, గాంధీ ఫోటో అండ్ ఇంకా ఇందిరాగాంధీ ఫోటో, చాలా ఫొటోస్ కూడా పెట్టారండి. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది వాళ్ళ ఫొటోస్ ఇక్కడ చూడడం అనేది. మన ఫ్లాగ్ వాళ్ళ ఫ్లాగ్ మధ్యలో ఉండడం అనేది చాలా ప్రౌడ్గా అనిపించింది. ఒక ఇండియన్ వచ్చి ఇంత పెద్ద ఆఫ్రికా కంట్రీలో ఒక ఇండియన్ లైబ్రరీ పెట్టడం, దాంట్లో మన బుక్స్ ఉండడం, మన ఇండియన్ బుక్స్ ఉండడం, మన గాంధీ గురించి ఉండడం అనేది చాలా ప్రౌడ్ విషయం అన్నమాట అది. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ హిందీ బుక్స్ అండి, హిందీ స్టోరీ బుక్స్. ఇంకా రకరకాల బుక్స్ ఉన్నాయి. హిందీ వేరే బుక్స్ ఉన్నాయి అండ్ గుజరాతీ నావెల్స్ కానీ, గుజరాతీ చిన్న చిన్న స్టోరీ బుక్స్ కానీ, ఇంకా ఇంగ్లీష్ బుక్స్ కానీ చాలా ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అన్నమాట మన ఇండియాకి సంబంధించినవి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇండియాకి కొన్ని ఇవి వస్తాయి కదండి, బుక్స్ ఏమంటారు, మ్యాగజైన్స్ వస్తాయి కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. చాలా ఓల్డ్ బుక్స్ అన్నీ కనిపించినాయి అన్నమాట మాకు. చాలా బాగా అనిపించింది. గుజరాతీ నవల్స్ అండి ఇవన్నీ, ఈ ర్యాక్లు అన్నీ. అండ్ గుజరాతీ షార్ట్ స్టోరీస్ అని, అంటే పైన అన్నీ పెట్టారనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, గుజరాతీ నవల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అని పైన డీటెయిల్డ్గా పెట్టారు అన్నీ. సో అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడికైతే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారండి. అంటే చదువుకోవడం అంటే వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ వాతావరణం. సో అక్కడికి వచ్చి కూర్చొని చదువుకోవడం, ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడం అలా కూడా చేస్తారనమాట. ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనండి, లేట్ మిస్టర్ లదా మేఘ్జీ అనమాట. ఆయనే ఇది స్థాపించింది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా బుక్స్ అండి. మీకు ఒకటని చెప్పడానికి లేదు, చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మన గాడ్స్ బుక్స్ చాలా బాగా అనిపించింది. ఇంక ఇది వచ్చేసి క్యాసెట్ అండి, మహాభారత్ క్యాసెట్. మనకి ఓల్డ్ టైంలో అట్లా క్యాసెట్లు అమ్మేవాళ్ళు కదా, గుర్తుందా మీకు? అదేనండి, ఆ క్యాసెట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ కనిపించేవన్నీ ఇంకా భాగవతం, ఇట్లా ఈ బుక్స్ అన్నమాట. మహాభారతం, భాగవతం, ఈ బుక్స్ అన్నీ. ఇది వచ్చేసి ది ట్రూ హిస్టరీ అండ్ ది రిలీజన్ ఆఫ్ ఇండియా. భగవద్గీత మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. భగవద్గీత అనేది పార్ట్స్గా ఉన్నాయండి, చాలా పార్ట్స్ ఉన్నాయి. అక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే బుక్స్ అన్నీ. ఇంకా చిన్న చిన్న బుక్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. ఇంకా గాంధీ బుక్స్ అయితే చూసారా, ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ. ఇంకా సత్యాగ్రహ బుక్స్, ఉప్పు సత్యాగ్రహం బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అసలు ఆయన గురించి ఇక్కడ ఉండడం అనేది చాలా పెద్ద విషయం.
ఇంకా ఈ లైబ్రరీలో అయితే పాన్ ఆఫ్రికా ఫ్రీడమ్ గురించి ఫస్ట్ మీటింగ్ జరిగింది ఈ లైబ్రరీలోనే అండి. సో ఇది వచ్చేసి ఆఫ్రికన్స్కి ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. అంటే ఒక పవిత్ర స్థలం కంటే తక్కువేం కాదనమాట. అలా చూసుకుంటారు వాళ్ళు ఈ ప్లేస్ని. అసలు నాకు ఈ విషయాలు ఏం తెలీదు, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవన్నీ విని నిజంగా చాలా బాగా ప్రౌడ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే మన ఇండియన్ లైబ్రరీ, మన మహాత్మా గాంధీ గురించి ఇట్లా ఉండడం అనేది మీకు కూడా చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోనైతే ఇంకెక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, ఐ లవ్ యూ ఆల్.